శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. విశంగుడు పారిపోవుట. ఆ తర్వాత తపోబలవంతుడైన బలాహకాది సప్తసేనాధిపతుల వధను విని భండాసురుడు నల్లని నాగరాజు వలె బుసకొట్టెను. మహోదరులనిద్దరిని ఏకాంతమును పిలిచి మంత్రాలోచనం చేసెను. భయంకరమైన పరాక్రమం గల భండాసురుడు రణమున జయం పొందదలిచెను. యువరాజు కూడా కోపం కలవాడే తన తమ్ముడైన విశంగునితో వచ్చి భండాసురునికి నమస్కరించి మంత్రాలోచన స్థానం చేరను. కుటిలాక్షుడు మొదలగు ఆప్త మంత్రులతో కూడి కోపంతో మసలిన హృదయం కలవాడై లలితామహాదేవిపై విజయం పొందుటకు మంత్రాలోచనం చేసెను. భండుడు అనెను, ఆశ్చర్యము! అయ్యో, రాక్షసులకు కులభ్రంశం జరిగినది. ఇప్పుడు ఆ బలవంతుడైన విధి ఉపేక్ష చేయ ప్రారంభించినాడు. నా సేవకుల నామం విన్నంత మాత్రానే దేవతలు పరిగెత్తిపోయేవారు. అట్టి మాకు ఈ విపర్యాసనం వచ్చింది. దుష్ట విధాత బలవంతుని నపుంసకుని చేయను, ధనికుని దరిద్రుని చేయను, దీర్ఘాయుష్కుని ఆయుష్యం లేనివానిగా చేయను. భవితవ్యత దుఃఖంగానే భరించబడను. తన బాహువుల బలమెక్కడా? ఈ దుష్టసుందరి అయిన ఆడది ఎక్కడా? ఆ సమయానే విధి దీన్ని చేసెను. విధి కఠినుడు కదా. ఎదిరింపన అలవికాని శౌర్యం గల సర్పిని యొక్క మాయతో విజృంభించిన రాక్షస సేనా నాయకులు యుద్ధ భూమండలాన్నే వధించబడితిరి కదా. ఈ విధంగా మహామదంతో ప్రకాశించిన స్త్రీ, ఒక మాయావతి అగు స్త్రీ మనల్ని చావమోదుతూ ఉన్నది. ఇక మనం భుజములతో సంపాదించిన బలానికి ధిక్కారం. ఈ మాటను చెప్పుటకు నా నాలుకకు సిగ్గగుచున్నది. దుర్మద అయిన ఒక ఆడది నా సైన్యాన్ని ఎట్లు మర్దించగలిగింది? కావున ఇచ్చట దాని మూలమును ఛేదించుటకు ప్రయత్నం చెయ్యాలి. ఆమె ప్రవృత్తి మిక్కిలి బలిష్టమైనది అని నేను చారుల వల్ల తెలుసుకొంటిని. ఆమె అన్ని సైన్యములకు వెనుకనే ఉండను. ఆమె ముందుగానే గుర్రములయు ఏనుగలయు రథములను సైన్యములు నడుచును. ఈ సమయముననే పార్హిగ్రాహము ఆమెను చేయవలెను, లేక వెనుక దెబ్బ తీయవలెను. ఈ పార్హిగ్రాహమును చేయుటకు విశంకుడు చతురుడైన వాడు. అతనికి తోడుగా మదోన్మత్తులు బహు సంగ్రామములలో మర్దింప వీలు కానివారు అయిన 15 అక్షౌహిణుల సేనల రణోత్సాహంతో ఉండవలెను. ఆమెకు వెనుక అంతగా పరివారములు ఉండవు, లేదా కొద్ది పరివారములచే రక్షించబడి ఉండను. కావున విశంకుడు ఆమెను సులభంగా బంధించవచ్చు. కావున ఓ విషంగా మదోత్కటుడవై బహుసన్నాహమును పూర్తిగా చేసి రహస్యంగా ఆమెను వెనుక నుండి బంధించము. మొదట పరాక్రమంతో కొద్ది సేన మాత్రమే నీ వెంబడి రావలెను. తర్వాత దిక్పాలుర విజయంతో విజృంభించిన సేనానులు సంసిద్ధులై రావలెను. ఈ విధంగా 15 అక్షౌహిణులు నడుచును. నీవు గుప్తవేషుడవై దొమికి ఆ దుష్టురాల్ని ఒడిసిపట్టి చంపుము. ఆమెయే సమస్త శక్తులకు మూలభూతమైన మహాశక్తి. అది సమూలంగా నశిస్తే శక్తి సమూహమంతా నశించును. తామరతీగ యొక్క మూలం ఛేదించినచో నీటిపై దాని దరజాలమంతయు నశించును. అట్లే శక్తులందరూ నశింతురు. అందరికంటే వెనుక ప్రకాశించుచో నడుచు రథం ఆమెది. దాని ఎత్తు 10 యోజనాలు, పెద్ద ముత్యం గొడుగుచే అందరికన్నా ఎత్తున సోపిల్లును. 4 చామరములచే వేయబడుచు ఉండును. దాని ఎత్తైన జెండాల సమూహాలు ఆకాశమండలం అంతయు రేచుండను. ఇట్టి రథమున ఆ దుష్టురాలు లేడి వంటి కన్నుల గలది యుద్ధమునకు వచ్చును. రహస్యంగా ఈ గుర్తులతో ఆమెను గుర్తించి మీదకి దుమికి ఆ దురాచారును జయించి కొప్పులాగి మర్దించము. తన మహాబల సైన్యం ముందుకు పోగా స్త్రీ మాత్రమే రక్షణ గల ఆమె వెంటనే నీకు వశం కాగలదు. మొదటివాడు మదనకుడు, రెండవవాడు దీర్ఘజిహ్వుడు, హుబకుడు, హులుమలుడు, కక్షసుడు, కక్లివాహనుడు, దుక్లసుడు, పుండ్రకేతువు, చండబాహువు, కుక్కురుడు, జంబుకాక్షుడు, జంభనుడు, తీక్ష్ణశృంగుడు, త్రికంటకుడు, చంద్రగుప్తుడు. వీరు 15 మంది సేనా నాయకులు నీకు సహాయభూతులైన సేనాపతులుగా ఉందరు. వారు నీకు యుద్ధమున చురుకుగా సహాయపడవలెను. ఈ దమనాది మహాబలులైన సేనాపతులు ఒక్కొక్క అక్షౌహిణీ సేనతో కూడిన వారై నీతో కూడా వస్తారు. శత్రు రాజధానికి తెలియకుండా రహస్యంగా చేరి పార్శ్వగ్రాహం చేయము. ఈ కార్యమున మహామహుల ప్రౌఢిమను వహించుచు ఓ విషంగా ఉత్తమోత్తమైన జయసిద్ధిని పొందుదు అని దుష్ట మంత్రాలోచన గల భండాసురుడు ఈ విధంగా మంత్రాలోచనం చేసి సైన్యపాలకులతో సురక్షితుడై విశంకుని లలితపైకి పంపెను. ఆ తర్వాత యువరాజు తమ్ముడకు విశంగ దైత్యుడు శ్రీ లలితాదేవి యొక్క పార్శ్వగ్రాహమందు ఉద్యుక్తుడు కాగా సూర్యుడు అస్తమించెను.
లోకభయంకరమైన మొదటి యుద్ధపు రోజు గడవగా అతన్ని వెలికి పెట్టుటకై చీకటి అయ్యెను. ఆ మొదటి నాటి చీకటి దున్నపోత మూపురం వలె పొగవన్నె కలది, అడవి పంది శరీరపు కాంతి కలది, శివుని కంఠం వలె నల్లనిది, దట్టమైనది, పొదల్లో దట్టమైనదిగా ఉన్నది. వాని రంధ్రపు సందల నుండి పరుగెడుచున్నట్లున్నది, భూ వివరముల నుండి వేల విధంగా పైకి వెడలుచున్నట్లున్నది. పర్వతముల యొక్క గుహమందిరం నుండి మిక్కిలి బయలువెడలుచున్నట్లున్నది. ఒకచోట దీపకాంతుల సమూహములతో భీతిలినట్టు ప్రవర్తిస్తున్నది. స్త్రీలు ధరించు చెవి కలువల కాంతిని ఆధారంగా చేసుకున్నది. కాటుక యందు ఏకీభూతమైన ప్రౌఢ దిగ్గజం వలె ఉన్నది. ప్రకాశించిన పచ్చిక బయలుతో బద్ధమైత్రిని పొందినట్లున్నది. కదులుతున్న కట్టె వంటి కత్తులతో ప్రియాలింగనం చేసుకున్నట్లున్నది. నల్లని వన పంక్తులతో రహస్యంగా ప్రవేశించినట్లు నల్లగా ఉన్నది. ఇటు చీకటి క్రమంగా విశాలమగుచూ వ్యాపించెను. రాత్రి సుందరి తన నల్లని కవచకాంతితో సమానమైన చీకటితో విశ్వాన్నంతటినీ ఆవరించెను. ఏమీ కనబడలేదు. కానీ మిక్కలి దుష్టులైన రాక్షసులకు రాత్రియే బలమిచ్చినది. ఇదంతా వారి మాయావిలాసం. అది రాత్రి అందే వర్ధిల్లును. తర్వాత మహోజస్కుడైన విషంగుడు తన సైన్యాన్ని నడిపించెను. తెల్లని తీగల వంటి కత్తుల కాంతులతో చీకటి గుంపులు పెంపొందినవి. దమనుడు మొదలగు సేనాపతులు నల్లని ముండ్లు కల కవచాలు ధరించిరి, నల్లని తలపాగాలు ధరించిరి, నల్లని కప్పు వస్త్రాలు ధరించిరి. మొత్తం పైన మిక్కిలి విశాలమైన చీకటిలో వారు ఏకమైన వారి వలె ఉండిరి. వారు అగ్రజునికి నమస్కరించిన విషంగుని అనుసరించిరి. అతడు కపట యుద్ధంతో మహేశ్వరుని జయింపదలచెను. మేఘుడు అంచరం అనుముండ్ల కవచం రొమ్మున ధరించెను. అతని వేష సంగ్రహం రాత్రి యుద్ధానికి అనురూపమై ఉన్నది. వాని సేన కూడా కవచాదులను నల్లని వాని వలె ధరించెను. రణదుందుములు మోగలేదు, మద్దెల గర్జనలు లేవు, పణవము, ఆనకమ్ము, భేరి మొదలగు రణవాద్యాల ఘోషలు లేవు. చీకటి ఆవరించుకొని రహస్యమైన నడకలతో బయలుదేరి ఇతరులకు శత్రువులకు కనబడని గతులు నడకలు మార్గం కలవారు వారు లలితాదేవి యొక్క సైన్యానికి పశ్చిమముఖంగా పోవచ్చున్నారు. అడుగడుగున ధ్వనితో కూడిన నిట్టూర్పును కూడా విడవక ఆవృతమైన ఉత్తర మార్గంతో పూర్వభాగం ఆశ్రయించిరి. సావధానులై బయలుదేరిన దానవుల లలితాదేవి యొక్క పార్హిగ్రాహంన వెనుక నుండి బంధించుటకై మరలా పురం యొక్క దిగ్భాగానికి వెళ్లి మంద పరాక్రమములయ్యిరి. అడిగిన వారికి తమ లలితా సైన్యంగా చెప్పిరి. చప్పుడు లేకుండా కవచాలతో కప్పబడ్డ శరీరం గలవారై లలితాదేవి యొక్క వెనుక భాగం వచ్చిరి. దేవి యొక్క చక్రరాజ రథమును చూచిరి. అది మీరమందర పర్వతాల వలె ఉన్నతంగా ఉన్నది. జ్వలిస్తున్న శక్తులతో చుట్టబడి ఉన్నది. ఆ రథమున ముత్యముల గొడుగు కింద 1000 సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ పశ్చిమ అభిముఖంగా ఉన్న లలితా మహేశ్వరిని చూసిరి. ఆమె కామేశ్వరి మొదలగు లలితాదేవితో సమానమైన ఐశ్వర్యం గల నిత్యాశక్తులతో పరిహాసపు మాటల వినోదంతో సేవించబడుచున్నది. మిక్కిలి దురాశయుడైన విషంగుడు పై చెప్పిన వృత్తాంతం కలిగి సాటిలేని రణప్రయత్నం గల లలితాదేవిని ఆమె ముందు ఉన్న మహాసైన్యాన్ని ఉత్కంఠతతో చూస్తూ ఆమెనే భావిస్తూ చక్రరాజ రథేంద్రం యొక్క వెనుక భాగాన తన సైనికులతో గట్టిగా తాకుచుండెను. అచటి అనిమాది శక్తుల యొక్క పరివార రూపమైన సేన ఉండెను. అప్పుడు 100కి మించిన అనిమాది శక్తులు మహాకలకలం చేసిరి. వజ్రపు వేటు వేయగల పట్టి సమ్ముల చేతను, ధృషణముల చేతను, భిండిపాలం చేతను, భుసండ్రుల చేతను శక్తి మండలాన్ని మర్దిస్తూ మహాసత్వులైన దానవుల సమరాన్ని మిక్కిలి బహుమానించిరి. దానవుల ఆకస్మిక రణోత్సాహంచే విశేషంగా మారిన ఆకారం కలదై చక్రరాజ రథం నందున్న శక్తిమండలం అకస్మాత్తుగా క్షుభితమయ్యను. చీకట్లను సృష్టించి దానవులు కనబడని విపాటములతో రథమును చీల్చుచుండరి. ఆ తర్వాత చక్రరథేంద్రం యొక్క 9వ పర్వమున ఉన్నవారు అనగా స్త్రీలు కనబడని తమ శస్త్రాల కవచాలు కలిగి చీకటి కప్పిన రూపాలు కల దానవుల యొక్క బాణాలచే ఇటు అటు కప్పబడిన మర్మముల కలవారి వలె అయ్యరి. శక్తి మండలం మిక్కిలి బాధ చెందింది. అప్పుడు శక్తుల సమూహం లలితాదేవిని గురించి కేకలం చేసినది. అచ్చట పూర్వానుక్రమంగా సువిశాలమైన భయం వచ్చి పడింది అని కర్ణాకర్ణిగా విని లలితాదేవి కోపం వహించెను. ఇంతలో చంద్రుడైన భండాసురుడు దుర్మంత్రణ పండితుడై 10 అక్షౌహిణులతో పాటు మహాతేజస్వి అయిన కుటిలాక్షుని పంపెను. ఆ కుటిలాక్షుడు వెనుకకు కలకలం విని ముందున్న లలితా సైన్యమున మిక్కిలి తుములమైన గొప్ప యుద్ధం జరగను. రాత్రి బలవంతుడైన రాక్షసాధిపతులు చీకటిచే ఆవరించబడిన విజృంభియు ఇటు అటు కంటకమున పలచనైరి. దురాసుడైన నిషంగుని చేతను, దమనాదులకు సేనాపతుల చేతను, సేనల చేతను కోట్ల కొలది శత్రువులు కొట్టబడి పడిపోయిరి.
దానవులు శస్త్రమూలాలచే ఆవరించబడిన చక్రరాజు రథం దట్టమైన కొంగలతో చుట్టబడిన హిమాలయ పర్వతం వలె ప్రకాశించింది. దురాత్ముడైన విషంగుడు క్రింది రథపర్వాన్ని ఆక్రమించే లలితాదేవిపై ఒక బాణం వదిలెను. అది ఆ దేవి యొక్క విసనకర్రను చూర్ణం చేసింది. ఆ బాణం తప్పుటచే శక్తిమండలం సంభ్రాంతి చెందింది. కామేశ్వరి మొదలగు నిత్యాశక్తులు మిక్కిలి కోపం వహించిరి. నిత్యాశక్తులు కాలస్వరూపిణులు, ప్రత్యేకంగా తిథులే విగ్రహంగా కలవారు. సామ్రాజ్ఞి అయిన లలితాదేవి యొక్క కోపాన్ని చూసి యుద్ధానికి ప్రయత్నం చేసిరి. మహోదయం మహారాజ్ఞి అయిన మహాదేవి అయిన లలితాదేవికి నమస్కరించిరి. కంఠం నందు యుద్ధ కౌతుకం చే గద్గదికం రాగా అకస్మాత్తుగా బయలువెడలిన మాటలు చేయట్లనిరి. తిథి నిత్యాశక్తులు చెప్పిరి, ఓ దేవదేవి మహారాజ్ఞి, నీ ముందు చూడబడిన సైన్యం దండిని మంత్రనాథాది మహాశక్తులచే అభిపాలించబడింది. దాన్ని తిరస్కరించి ఎదిరించుటకు పిరికివారై దుష్టులైన రాక్షసులు మాయా కపట పారాయణులై పార్ష్నిగ్రాహ యుద్ధంలో అనగా వెనకవైపు చేయు కపట యుద్ధం చక్రరాజు రథేంద్రాన్ని బాధిస్తున్నారు. కావున చీకటి కప్పిన ఆకారం గల దానవుల మదమును మేము అనగొడతాం. ఒక్క క్షణకాలం చూడము. ఈ వహ్నివాసిని నిత్యాశక్తియు జ్వాలామాలిని అయిన పరాశక్తి వీరిద్దరిచే ప్రజ్వలింపచేయబడిన యుద్ధాన్ని రాక్షసులు చూడగలరా? పార్ష్నిగ్రాహ యుద్ధంనకు పూనుకొన్న దానవుల మహామదం చల్లార్చి శ్రీదేవి పదకమలాలు సేవించుటకు వచ్చేదము. కావున ఓ మహారాణి, ఆ దురాత్మలను మర్దించుటకు ఆజ్ఞ నిమ్ము అని నిత్యాశక్తులు ఇట్లనగా దేవి అట్లే అగుగాక అనెను. తర్వాత ఆ కామేశ్వరి నిత్యాశక్తి లలితా పరమేశ్వరికి నమస్కరించి ఆమె పంపగా ధనువు ఎక్కుపెట్టి కూటయుద్ధానికి దీక్ష పూన్న ఆ దురాచార దానవులను చంపుటకై తన ముఖాన్ని బాలసూర్యుని వలె ఎర్రగా చేసి, ఓరోరి పాపాత్ములారా, నిలుడు మాయావలంబించిన మిమ్మల్ని తొత్తునేరు చేసేదను. చీకటిని అవకాశంగా తీసుకుని కపట యుద్ధపరాయణులైరి అని వారిని బెదిరిస్తూ అమ్ముల పొది నుండి తీసిన బాణంతో కోపకృతమైన తడబాటు నడకతో పర్వం నుండి దిగిరి. జ్వాలామాలిని నిత్యాశక్తి వాహ్నివాసిని నిత్యాశక్తియు యుద్ధం సిద్ధం కాగా తమ తేజములతో రణమును ప్రజ్వలించి ప్రకాశించిరి. యుద్ధ మండలం ప్రజ్వలించబడగా దుష్ట రాక్షసులు కూడా తేజోవంతమైన శరీరం కలవారి మహాక్రోధం పొందిరి. మందర పర్వత మధనాన సముద్రాన ఎగసిన అలల మండలమును వలె యుద్ధభూమిలో మహాకలకలం కలిగెను. ఆ నిత్యాశక్తులు యుద్ధమును తిరుగుచు ధ్వని చేయి కంకణముల చేతులలో ప్రాణము అను ధనువులను లాగి ఉద్ధతమైన యుద్ధాన్ని విజృంభింపచేసిరి. 3 జాముల వరకు ఈ విధంగా యుద్ధం జరిగెను. నిత్యాశక్తుల నిశిత బాణాలచే అక్షౌహిణీ సేనలు సంహరించబడినవి. మొదట కామేశ్వరి తన బాణాలతో దుష్టుడైన దమనుని చంపెను. భగమాలాశక్తి సేనానాయకుడైన దీర్ఘజిహ్వుని చీల్చి చంపెను. నిత్యక్లిన్నాశక్తి హుంబేకుని, భేరుండాశక్తి హులుమల్లకుని చంపిరి. వహ్నివాసాశక్తి కక్లసుని 100 శరములచే పంపెను. మహావజ్రేశ్వరీ శక్తి కేశవాహనుని ఛేదించెను. శివదూతి పుక్లసుని యముని వద్దకు పంపెను. త్వరితాశక్తి భుజాలచే ఉద్దండుడైన పుండ్రకేతువుని చీల్చి చంపెను. కులసుందరిక నిత్యాశక్తి చండబాహుని కుక్కురుని చంపెను. నీలపతాయు జయంచే ఉద్ధతుడై జంబుకాక్షుని జృంభనుని జడం బలి చేసిరి. సర్వమంగళికా నిత్యాశక్తి తీక్ష్ణ శృంగని ముక్కలు చేసెను. జ్వాలామాలినికా నిత్యాశక్తి ఉగ్రుడైన త్రికర్ణకుని చంపెను. చిత్రాశక్తి దుశ్శీలుడు చిత్రుడైన చంద్రగుప్తుని చీల్చి చంపెను. దురాత్ములైన సేనానాయకులందరూ చంపబడగా పెద్దవాడైన విషంగుడు కోపించి బలవంతుడై ముందుకు వెళ్ళెను. జాము మిగిలి ఉన్న రాత్రి యందు 2 ఘడియలు దురాశయుడైన ఆ విషంగుడు నిత్యాశక్తులతో యుద్ధం చేసి తన అశక్తత్వాన్ని ఊహించి పారిపోవ మొదలుపెట్టెను. కామేశ్వర కరములచే లాగి వదిలిన బాణములతో కవచం ఛేదించబడగా విషంగుడు మిక్కిలి వివసుడయ్యను. చావగా మిగిలిన యోధులతో సహా పలాయనమే చిత్తగించెను. ఆ దుష్టదానవుడు దండనాథ శక్తి యొక్క యమదండ సమములైన బాణాలచే చంపబడవలసి ఉండటచే వాణ్ణి కామేశ్వరి తన బాణాలతో చంపలేదు. ఆ దుష్టుడైన భండాసుర సోదరుడకు విషంగుడు పారిపోగా రాత్రి తెల్లవారింది. దిక్కులు నిర్మలములైనవి. పారిపోవు వీరులను అనుసరించుట ఔచిత్యం కాదు అని ఆ నిత్యాశక్తులు అప్పుడు యుద్ధం నుండి విరమించిరి. దానవుల శస్త్రముల తాకిడి వల్ల కడిగిన గాయముల నుండి రక్తం కారుచున్న ఆయారములు గల ఆ నిత్యాశక్తులు జయోద్ధతులై శ్రీ లలితాదేవికి నమస్కరించిరి. ఈ విధంగా ఆ రాత్రిలో భయంకరమైన మహాయుద్ధం జరిగెను. లలితాదేవి శస్త్రక్షతములైన నిత్యాశక్తుల రూపములను చూచెను. ఆ మహారాణి లలితాదేవి ఆ వార్త విని కృపాపూరితమైన ఓరచూపుతో చూచెను. ఆ చూపు మాత్రాన వారి వ్రణములన్నీ మాయమైపోయినవి. నిత్యాశక్తుల పరాక్రమాలకు శ్రీ లలితాదేవి మిక్కిలి ప్రీతి చెందెను. అది యుద్ధానికి మొదటి రోజు.
ఓం శాంతి శాంతి శాంతి.